హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను తెలుగులోని అంటే ఏపీ టెట్కి డిఎస్సికి సంబంధించిన తెలుగులోని జాతీయాల గురించి చెప్తున్నానండి. అంటే తెలుగు గ్రామర్ అన్నమాట. అయితే ఇవి ఏంటో తెలుసుకుందాము. చూడండి, మంచికో చెడుకో అనేది జాతీయం అనమాట. దీన్ని ఎప్పుడు ఉపయోగిస్తాము? మంచికో చెడుకో నైనా ఇల్లు కొనదలుచుకున్నాను అంటే మనం ఏదైనా ఇల్లు కొనాలన్నప్పుడు కానీ ఏదైనా పని చేయాల్సి అన్నప్పుడు కానీ ఏదైనా అవన్నీ మంచికో అది చెడుకో అవుతుంది, నేను ఆ పని చేస్తాను అనే అర్థంలో వాడతామండి. మంచి చెడు తెలుసుకునే వయసు కాదు అది. తర్వాత కుడి ఎడమలు, ఒక మంచి పని కోసం ప్రయత్నిస్తున్నప్పుడు కుడి ఎడమలు తప్పనిసరి అనే దీంట్లోని వాడతామండి. ఇది కూడా జాతీయమే. సాధు స్వభావము పొంగవుడు, అతను పూర్తిగా సాధు స్వభావం గలవాడు. సాధు పొంగవుడు అంటే మృదు స్వభావం, సాధు స్వభావం. మూటా ముల్లే, అందరినీ మోసం చేసి రాత్రికి రాత్రే మూటా ముల్లే సర్దేశాడు. ఇది మూటా ముల్లే అంటే అందరినీ మోసం చేసి రాత్రే ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళకి అలాంటప్పుడు ఇలాంటి జాతీయం అన్నది వాడతారనమాట. కష్టసుఖాలు, మానవ జీవితంలో కష్టసుఖాలు తప్పనిసరి. రాత్రింబవళ్ళు పనిచేసినా పూట గడవడం కష్టంగా ఉంది గొర్రెతోక బెత్తెడు, ఎన్ని సంవత్సరాలు పనిచేసినా గొర్రెతోక బెత్తెడే అన్నట్లుగా ఎదుగు బొదుగు లేదు. అంటే మనం ఎంతగా కష్టపడినా మనకి ఒక్కొక్కసారి మార్కుల విషయంలో అయినా అలాగే వస్తుంది, శాలరీస్ ఏ పనిలో అయినా అలాగే వస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం అన్నది రాదనమాట. అలాంటప్పుడు గొర్రెతో ఒక బెత్తడు అనే జాతీయం వర్తిస్తుందండి. ఎదుగు బొదుగు, వాడు ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉన్నాడు. కాకమ్మ కథ, సహాయం కోసం వెళ్తే కాకమ్మ కథలు చెప్పి పంపాడు. అంటే సహాయం చేయకుండా ఇలాంటి కథలన్నీ చెప్పి పంపాడు అన్న దాంట్లో ఇది వాడతామన్నమాట. ఆజన్మ బ్రహ్మచారి, ఆయన ఒక ఆజన్మ బ్రహ్మచారి. మొసలి కన్నీరు, అత్త బ్రతికుండగా కాల్చుకు తింది, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తుంది. అంటే బ్రతికున్నప్పుడు కానీ ఏదైనా వాళ్ళు ఉన్నప్పుడు తెలీదు, దాని తర్వాత మొసలు అంటే ఏడవడం ఆ దీంట్లోని ఈ జాతీయాన్ని వాడతారనమాట. ఏదైనా అంటే మనిషి అయినా కాదండి, ఏ వస్తువైనా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మనకి ఆ విలువ అన్నది తెలీదు, దూరం అయ్యాకే తెలుస్తుంది. అది మనిషి అయినా వస్తువైనా ఏదైనానండి. అక్కుపక్షి, ఆ అక్కుపక్షితో మాటలేమిటి, అతనికేం తెలుసు అంటే ఎవరికి ఏం తెలియలేనప్పుడు అక్కుపక్షి అని అంటారనమాట. దొంగ నిద్ర, నిద్రపోయే వాళ్ళని లేపగలం కానీ దొంగ నిద్రపోయే వాళ్ళని లేపగలమా అనేది సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారండి. అర్భకుడు, అర్భకుడు ప్రపంచ జ్ఞానం శూన్యం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నీతి నిజాయితీలు ఉన్నవాడే అసలైన మనిషి. వ్యర్థ ప్రసంగం, అసలు ఉద్దేశం ఏమిటో చెప్పు, ఈ వ్యర్థ ప్రసంగం ఎందుకు అనే సందర్భంలో అంటే అసలు ఉద్దేశం చెప్పకుండా మిగతావన్నీ చెప్పడం, అసలైంది ఏంటో చెప్పరు. అలాంటప్పుడు ఈ వ్యర్థ ప్రసంగం అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. చండశాసనుడు, ఆ ఆఫీసర్ మహాచండశాసనుడు. దాగుడు మూతలు, అసలు విషయం చెప్పకుండా దాగుడు మూతలు ఆడుతున్నాడనే సందర్భంలో జాతీయాన్ని ఉపయోగిస్తారండి. నగ్న సత్యం, రాజకీయాలు పతనమయ్యా అనడం నగ్న సత్యం. రుద్దజంబుకొంగాడు కాల్చుకు తిన్నాడు. కాగితపు పులి, మన క్రికెట్ జట్టులోని సభ్యులందరూ కాగితపు పులి. నిర్మోహమాటం, ఆయన నిర్మోహమాటంగా మాట్లాడతారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం అన్నదే లేకుండా నిర్మోహమాటంగా మాట్లాడతాడనే దాంట్లో ఈ నిర్మోహమాటం అనే జాతీయాన్ని వాడతామండి. పిడుగుపాటు, రాజీవ్ గాంధీ మరణవార్త ఒక పిడుగుపాటులా అనిపించింది. గంగిరెద్దు, వాడన్నిటికీ గంగిరెద్దులా తల ఊపుతాడు, ప్రతి విషయానికి తల ఊపుతాడు. అలాంటి వాళ్ళని గంగిరెద్దు అని అంటారండి. ఆవులిస్తే పేవులు లెక్క పెట్టు, రామారావు చాలా తెలివైనవాడు, ఆవులిస్తే పేవులు లెక్క పెడతాడు అనే సందర్భంలో వాడతారండి. పేచీకోరు, పుల్లయ్య మహా పేచీకోరు, మనిషి ఎప్పుడు ఎవరితోనూ ఒకరితో గొడవ పడుతూనే ఉంటాడు అంటారండి. ఇవి ఇంపార్టెంట్ అయిన జాతీయాలు. ఇది ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించిన తెలుగులోని ముఖ్యమైన గ్రామర్ అండి. నేను మిగతా జాతీయాలు కూడా నెక్స్ట్ వీడియోలోని చెప్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.